దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు పేరు పేరున తెలియజేసుకుంటూ ఉన్నాను. గత కొన్ని వారాల నుంచి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే అవకాశం దేవుడు మనకిచ్చినందుకు దేవాది దేవునికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమాన్ని మరి అనేక మంది చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే సమయంలో మీరు ఏదైతే వింటున్నారో దానిని పరిశీలన చేయాలని, గ్రహించాలని, అలాగే వినిన సంగతులను విడిచిపెట్టి గాలికి కొట్టుకొని పోకుండానట్లు విశేష జాగ్రత్త చూపించాల్సినటువంటి అవసరత కూడా ఉందని ఒకసారి ముందుగా నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి అంశము ఎవరు దేవుని వారసులు అనే అంశాన్ని మనం ఈరోజున ధ్యానం చేయబోతా ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మానవుల్ని భూమి మీద సృష్టించడానికి గల కారణం భూమి మీద శాశ్వతంగా ఉండటానికి కాదు. ఆయన తదనంతరం తాను ఉండే పరలోకానికి మనల్ని అందరినీ వారసులుగా స్వీకరించాలనే ఉద్దేశంతో దేవుడు మానవుల్ని చేయటం అనేది జరిగింది. యుగయుగాలు మహోన్నతుడైన దేవుడుండే ఉన్నత లోకంలో, పరలోకంలో ఆయన ఉంచుకోవాలని దేవుడు మనల్ని సృష్టించాడని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తోంది. దేవుడు ఉండే ఆ పరలోకానికి లేకపోతే దేవునికి మనం వారసులం కావాలి అని అంటే అది ఎలాగూ మనం దేవుని వారసులం కాగలము అనే విషయాలు గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడి ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవటం ద్వారా, అలాగే ఆ ప్రకారం మనం దేవుని వారసులు అవ్వటానికి ఏం చేయాలో గ్రంథం ఏం చెబుతుందో దానిని మనము అంగీకరించడం ద్వారా ఆ ప్రకారం మనము మన జీవితాలను దేవునికి వారసులు అవ్వటానికి అవసరమైన రీతిలో నడవటం ద్వారా, నడిపించుకోవటం ద్వారా మనము దేవుని వారసులం అయ్యేదాని కొరకు అవకాశము ఉంది. దేవుని వారసులు అవ్వటం అనేది ఇది సామాన్యమైన సాధారణమైనటువంటి విషయం అయితే కాదు. అంతకంటే మహాభాగ్యము, అంతకంటే గొప్ప ఆశీర్వాదము మరొకటి ఏది కూడా ఉండదు. అయితే ఇంత మహాభాగ్యం, ఇంత గొప్ప ఆశీర్వాదము చాలా తేలికగా మనకి లభించేటువంటి అవకాశము ఉంది. అయితే మనము దేవునికి వారసులము ఎలా అవుతాము అనే విషయం మీద అవగాహన లేకపోవటం ద్వారా వారసులం కాలేని వారుగా మిగిలిపోయే ప్రమాదము ఉంది. మనకి అవగాహన ఉంటే చాలా తేలికగా దేవుని వారసులమయ్యి యుగయుగాలు మహోన్నతుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలోను, ప్రభు అయిన యేసుక్రీస్తుతోను, పరిశుద్ధాత్మతోను, పరలోక నివాసులతోనూ యుగయుగాలు ఉండేటువంటి ఆ భాగ్యాన్ని మనం అవగాహన కలిగి ఉండటం ద్వారా, అవగాహన దేవుని యొక్క వాక్యం వలన మనకి ఏదైతే కలిగిందో అది దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనము స్వీకరించి అంగీకరించినప్పుడు తేలికగా దేవుని వారసులం అయ్యే దాని కొరకు అవకాశం ఉంది. ఒకవేళ అవగాహన లేకపోయినా, ఎవరన్నా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పినా విని విడిచిపెట్టేసినట్లయితే, పట్టించుకోకుండా ఉన్నట్లయితే, నిర్లక్ష్యం చేసినట్లయితే మరి ఆ యొక్క మహాభాగ్యాన్ని మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఈ యొక్క పాఠ్యాంశంలో ఈ రోజున మనము దేనికి వారసులము, అలాగే ఎలా వారసులం అవుతాము, అట్లాగే ఆ వారసత్వాన్ని అవగాహన లేకపోతే ఎలా పోగొట్టుకుంటాము అనే విషయాలు కూడా నేను మీ దృష్టికి ఈ రోజున తీసుకురాబోతూ ఉన్నాను అన్నమాట. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే
వారసులు అనేటువంటి మాట గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అయితే నిత్య జీవమునకని, అలాగే దేవుడు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన ఆయన రాజ్యమునకు అని మనం గ్రంథంలో చూస్తాం. లోకాసు వార్త 18:18 చూసినట్లయితే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చి, బోధకుడా, నిత్య జీవనకు వారసునగుటకు నేను ఏమి చేయవలెను అని అడిగాను. అంటే నిత్య జీవమునకు వారసులు కావాలి అనేటువంటి ఆలోచన, నిత్య జీవమును గురించిన అవగాహన, పరలోకాన్ని గురించిన అవగాహన, దేవుని పట్ల విశ్వాసము, భక్తి, భయం కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు ఇది ఒక ఆలోచన వారికి ముఖ్యంగా ఉంటుంది. ఆ కోరిక ఉంటుంది, ఆ అపేక్ష ఉంటుంది. ఎందుకంటే లోకం శాశ్వతం కాదు, ఇక్కడ నిత్యము మనం జీవించాం. నిత్య జీవం అనేది ఒకటి దేవుడు మనకి ఇస్తాడు అనేటువంటి విషయము దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఆ తెలిసిన ఆ విషయము, నా నిత్య జీవం పొందాలనేటువంటి ఆ కోరిక, ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది తన విషయంలో నెరవేరాలంటే తను ఏం చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని యేసుప్రభు వారిని అడిగాడు. ఎవరిని అడగాలో ఈ విషయం ఆయన అడిగాడు, కరెక్ట్గానే అడిగాడు. యేసుప్రభు వారు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలడు ఒక మానవుడు నిత్య జీవం ఎలా పొందుతాడు అనేది. అట్లాగే ఆయన ఏర్పాటు చేసుకున్న అపోస్తులు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, మీరు వారసులు అవుతారు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరు. ఒకవేళ కొందరు గురించి అయితే వారి పరిస్థితులను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి క్రియలను బట్టి ఎలాగైతే మీరు వారసులు ఎన్నటికీ కాలేరు అని ఖచ్చితమైన ఆ విషయాన్ని యేసుప్రభు వారు లేదా అపోస్తులు చెప్తారు. దానిని బట్టి మనం ఏం చేయాలనంటే ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. ఎలాగైతే నేను వారసుని కాలేను, ఎలాగైతే వారసుని అవుతాను, అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఉన్నప్పుడు వారసుని అవుతానని సంపూర్ణంగా మనం నమ్మొచ్చు, విశ్వాసం కలిగి ఉండొచ్చు. యేసుప్రభు వారి బోధకి, అపోస్తుల బోధకి భిన్నంగా ఉండి కూడా ఒకడు నేను వారసుని అవుతానని ఆశ పెట్టుకున్నట్లయితే ఆ ఆశ అడియాస అవుతుంది. ఆ భక్తిహీనుని యొక్క ఆశ నిర్మూలమగును అని రాయబడి. ఆశ ఉంటుంది కానీ అది నెరవేరదు. ఒక సందర్భంలో పౌలు గారు తీతుతో అంటాడు, తీతు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూస్తే, నిత్య జీవంతో కూడిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానము అని అంటాడు. ఒక మానవుడు దేవుని వాక్యమును కూర్చున్న అనుభవము, జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఆయన నిరీక్షణతో కూడిన నిత్య జీవంతో కూడిన ఆ భక్తి అతనికి ఉంది. అనుభవ జ్ఞానం దానికి ఆధారము అని చెప్తాడు. మనలో చాలామంది విశ్వాసం కలిగి ఉంటాం, నిరీక్షణ ఉంటుంది, నిత్య జీవం పొందాలనే కోరిక ఉంటుంది, దాని కొరకు ప్రయాసపడే విధానం ఉంటుంది. అయితే అది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం ద్వారా మనము నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం, నిత్య జీవానికి వారసులం అవుతాం. దేవుని వాక్యమును కూర్చిన అవగాహన, అనుభవ జ్ఞానం లేదనుకోండి, దానికి మన నిరీక్షణకి, మన విశ్వాసానికి, మన భక్తికి పునాది ఉండదు. పునాది లేకపోవటం ద్వారా మనం ఆశలు పెట్టుకుంటాం కానీ మన ఆశలు నిలవు, నెరవేరవు. అందుకొరకని అపోస్తులు ఏం చెప్పారు, యేసుప్రభు వారు ఏం చెప్పాడు అనే విషయాల మీద మనము అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరము, అవగాహన పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుదాం. ముందుగా నేను చెప్పింది, నిత్య జీవానికి లేకపోతే దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అని అంటే వారికి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవగాహన, మనము ఎట్లా వారసులు అవుతాము అనే దాని మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించుతాం. ఇంకా గ్రంథంలో వారసులు దేనికి అనేటువంటి విషయం మీద ఆలోచన చేస్తే నిత్య జీవానికి, దేవుని రాజ్యానికి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సందర్భాల్లో అపోస్తులు, యేసుప్రభు వారు ఫలాని దానికి మీరు వారసులు అవ్వాలి అనేటువంటి మాటలు వారు మాట్లాడటం జరిగింది. అవి కూడా మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమునందు
భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అని చెప్పేసి అని అన్నాడు. అంటే యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి కారకులైన ప్రజల మధ్యన అపోస్తులు మొట్టమొదట సువార్త ప్రకటన చేశారు. వారు సువార్త ప్రకటన చేసినప్పుడు యెరూషలేములో వారు శ్రోతలతో వాళ్ళు ఏమన్నారంటే, ముఖ్యంగా పేతురు గారు మాట్లాడిన మాటలు నేను మీకు చదివి వినిపించాను. మీ పితరులకు దేవుడు చేసిన వాగ్దానము లేకపోతే నిబంధన ఏదైతే ఉందో దానికి మీరు వారసులై ఉన్నారు, లేకపోతే కుమారులై ఉన్నారు అని చెప్పేసి అని అన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు పితరులకి చేసిన వాగ్దానం అంటే ముఖ్యంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి చేసినటువంటి వాగ్దానము క్రొత్త నిబంధన. ఆ నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ఎప్పుడు ఆ నిబంధనకు మీరు వారసులై ఉంటారు, ఆ నిబంధన మీరు ఎప్పుడు ఉపయోగించుకోగలుగుతారు అని అంటే, మీకు తాత్కాలికంగా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని నుంచి యేసుప్రభు వారు మిమ్మల్ని విడిపించాడు. అయితే మీరు దాని నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు ఆ అబ్రహాం గారితో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధన ఏదైతే ఉందో దానిని బట్టి మీరు దేవునికి వారసులు అవుతారు. ఆ నిబంధనకి మీరు వారసులు అవుతారు. నిబంధనకి మీరు వారసులు కావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని అపోస్తులైన పేతురు గారు ఇశ్రాయేలీల మధ్యన చక్కగా వారికి వివరించి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి క్రొత్త నిబంధనకు వారసులు కావాలి. ఒక వ్యక్తి దేవునికి వారసుడు కావాలని అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియలు సంబంధం కలిగి ఉన్నట్లయితే క్రీస్తుతో సంబంధం ఉండదు. అట్లాగే అతను ఈ యొక్క నిత్య జీవానికి వారసుడయ్యే దాని కొరకు అవకాశం ఉండదు. నేను చివరిలో చెప్తాను అన్నమాట. తర్వాత మనం ఇంకొక మాట చదువుకోవచ్చు. హెబ్రీలకు 11:7 మనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అని చెప్పేసి అన్నాడు. అట్లాగే అదే మాదిరి ఇప్పుడు అబ్రహాం గారు విశ్వాసానికి కలిగే నీతిని ఆయన పొందుకున్నాడు, దానికి ఆయన వారసుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పబడినటువంటి మాట క్రొత్త నిబంధనలో అది కోట్ చేయబడింది. అపోస్తులైన పౌలు గారు రోమపత్రిక 4:3 ఈ మాట చెప్తాడు. అక్కడ ఆయన ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు అని అంటే, ఇప్పుడు కూడా మీరు కూడా విశ్వాసం ద్వారా అంటే క్రొత్త నిబంధన ద్వారా నీతికి వారసులు అవుతారు. ధర్మశాస్త్రం ద్వారా మీరు నీతిమంతులు అవ్వలేరు, నీతికి వారసులు కాలేరు అనేటువంటి విషయాన్ని వివరించుకుంటూ వస్తూ 4వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు. మీరు అబ్రహాం వలె విశ్వాసం బట్టి నీతిమంతులు అవుతారు అని చెప్పేసి తెలియజేశాడు. కాబట్టి అట్లా ఆ రోజున నోవహు గారు ఎలాగైతే నీతికి వారసుడయ్యాడో, అట్లాగే అబ్రహాం గారు ఎలాగైతే నీతికి వారసుడయ్యాడో, అట్లాగే మీరు కూడా దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త నిబంధన ద్వారా మీరు నీతికి వారసులు అవుతారనే విషయాన్ని మాట్లాడాడు. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 25:46 ఏం చెప్పాడంటే, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అని చెప్పేసి అని అన్నాడు. ఒకడు నీతిమంతుడు అవ్వాలంటే నీతికి వారసుడు అవ్వాలి. నీతికి వారసుడు అవ్వాలంటే ఆయన నూతన నిబంధన ద్వారా అవుతాడు. ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి నీతికి వారసుడిగా అయ్యే పరిస్థితి ఉండదు. అలాగే మరి దేవునికి వారసుడయ్యే దాని కొరకు కూడా అవకాశము ఉండదు. అందుకని నూతన నిబంధన ద్వారా మనం విశ్వాసం బట్టి నీతికి వారసులం కావాల్సి ఉంటుంది. దేవుడు పరలోకానికి మనల్ని వారసులుగా అంగీకరించాలంటే అనేటువంటి విషయాన్ని నిబంధన ద్వారా దేవునికి కుమారులమైతేనే, అంటే క్రొత్త నిబంధన సంబంధులమైతేనే దేవునికి మనం వారసులుగా రేపొద్దున అవుతాము అనేటువంటి విషయము క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. పేతురు గారు కూడా ఆయన రాసిన మొదటి పత్రిక 3:9 ఏమంటాడంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అంటాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డారు అని చెప్పేసి తెలియజేశాడు. నేను గతంలో దేవుని అనుగ్రహము మానవుల పట్ల ఏమై ఉంది అనేటువంటి అంశాన్ని 4 ఎపిసోడ్లు మీతో మాట్లాడాను. అందులో భౌతిక సంబంధమైన దేవుని అనుగ్రహం మన పైన ఏముందో అనేది చెప్పాను.
సిద్ధాంతపరంగా దేవుని అనుగ్రహం మన మీద ఏముందనే చెప్పాను. అందులో సిద్ధాంతపరంగా దేవుని అనుగ్రహం మన మీద చూపించింది. నేను లాస్ట్ వీక్ చెప్పింది ఏంటంటే, సిద్ధాంతపరమైన ఆశీర్వాదము యేసు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రాన్ని ఆయన అనుగ్రహించాడు. మరలా దాస్యం అనే కాడి కిందకు వెళ్ళొద్దు అని ఆయన హెచ్చరిక చేశాడు. ఇక్కడ కూడా మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఆశీర్వాదము క్రొత్త నిబంధనలో ఉంది. ధర్మశాస్త్రం కింద శాపగ్రస్తులమయ్యే ప్రమాదం ఉంది. గలతీ 3:9-10 మనం చూస్తే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములోనే ఉన్నారు అని చెప్పేసి తెలియజేశాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన ద్వారా ఒకడు ఆశీర్వాదానికి వారసుడు అవ్వాలి. క్రైస్తవుల గురించి పేతురు గారు చెప్పిన మాట ఇప్పుడు మనం చదివాం. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి గనుక అనేటువంటి మాటను తెలియజేశాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఏం చెప్తాడంటే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని అన్నాడు. దేనికి వారసులు కావాలి ఇంకా అంటే, మహిమకు వారసులు కావాలి. తండ్రి అయిన దేవుడు అనేక మంది కుమారులను మహిమకు తేవాలని సంకల్పించాడు. అది యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు నెరవేరుతుందని, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు, మహిమ కొరకు ఈ సృష్టి యావత్తు మిగిలిన ఆశతో తేరి చూచుచు కనిపెడుతుందని చెప్పేసి పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయన తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి దేనికి వారసులు మనం అవ్వాల్సి ఉంది, దేనికి వారసులుగా దేవుడు మనల్ని ఆయన స్వీకరించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి మనం మొదటి పాయింట్ చూస్తున్నాము. నిత్య జీవం కొరకు అని చెప్పుకున్నాం. దానికంటే ముందుగా మనము ఏం చేయాల్సి ఉంటుందో, ఎలాగో మనకు ఆశీర్వాదం వస్తుందో అనేటువంటి విషయాన్ని మనము రెండోదిగా మనం చూద్దాం. రెండోదిగా మనం చూసినట్లయితే, ఎట్లాగూ మనము ఈ నీతికి కానీ లేకపోతే ఆశీర్వాదానికి కానీ క్రొత్త నిబంధనకు కానీ దేవుని మహిమను పొందటానికి కానీ అట్లాగే నిత్య జీవము నిత్య రాజ్యాన్ని పొందటానికి కానీ వారసులం అవుతామంటే, దానికంటే ముందు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, దేవుని పిల్లలము అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని పిల్లలైతేనే తర్వాత వారసులు అవుతారు. ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఉన్న ఆ కుటుంబానికి లేకపోతే ఒక యజమానుడికి, ఆయన సంపత్తుకి, ఆయన ఆస్తికి, ఆయన గృహానికి, లేకపోతే ఆయన యొక్క ఏదైతే సంపాదించాడో దాన్ని అంతటిని అనుభవించడానికి వారసుడు ఎవరవుతారు అని అంటే, వారింట్లో పనిచేసే వాళ్ళు ఎవరు. వాళ్ళకి చాలామంది ఒకవేళ ధనవంతుల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, బాగా కష్టపడతారు, అయినా వాళ్ళు వారసులు ఎవరు. కానీ ఏం పని చేయకపోయినా ఆ ఇంట్లో పుట్టిన ఆ కుమారుడు ఏమవుతాడంటే ఆ ఇంటికి వారసుడు అవుతాడు. అట్లాగే మనము దేవునికి పిల్లలం అవ్వాలి. దేవుని కుటుంబంలో మనం ఆత్మీయంగా పుట్టాలి. రోమపత్రిక 8:17లోనే మరొకసారి మనం చూసినట్లయితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుడి వారసులము అని అంటాడు. పిల్లలం అయితే వారసులం అవుతాము అని అన్నాడు. పిల్లలు కాకుండా ఎవరు దేవుని వారసులు అయ్యేదాని కొరకు అవకాశము లేదు. ఈ భూమి మీద దేవునికి మానవుడు బ్రతికుండగానే పిల్లలు అయ్యేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా అందరూ దేవుని పిల్లలే, అందరినీ దేవుడే సృష్టించాడు. కానీ ఒక మానవుడు పెరిగి పెద్దవాడై బుద్ధిపూర్వకంగా పాపం చేయడం ద్వారా దేవునికి మనకి ఉన్న తండ్రి కుమార సంబంధం ఏదైతే ఉందో దానిని పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా పాపం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు ప్రభువారిని ఒప్పుకుని సువార్తకు లోబడి క్రీస్తులోనికి బాప్తిసం పొందడం ద్వారా, క్రొత్త జన్మ ద్వారా మరలా దేవుని కుటుంబంలో పుట్టి దేవుని కుమారుడు దేవుని కుమార్తె అయ్యే దాని కొరకు అవకాశం ఉంది. అట్లాగూ క్రైస్తవులు దేవుని పిల్లలయ్యారు. ఆ విషయం వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి అపోస్తలులు ఎలాగో మాట్లాడటం అనేది జరిగింది. అదే మనం రోమా 8:17లో చూసాం. అట్లాగే ఇంకా చూడవచ్చు మనం యోహాను గారు ఆయన రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము అని అంటాడు. ఎట్ ప్రజెంట్ మనము దేవుని పిల్లలము, వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అన్నాడు. మనం ఇప్పుడే దేవుని పిల్లలం, ఇప్పుడు అయ్యి ఉన్నాం, ఆ తర్వాత దేవునికి వారసులం అవ్వాల్సి ఉంది అనేటువంటి విషయము
గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎట్లాగయ్యాము అనే విషయాన్ని ఒక సందర్భంలో పౌలు గారు చెప్తాడు. గలతీయులకు 4:7 మనం చూసినట్లయితే, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు అని అన్నాడు. 3:27 అంటాడు, క్రీస్తు యేసునందు మీరందరూ దేవునికి కుమారులై ఉన్నారు అని చెప్పేసి అని అంటాడు. అంటే విశ్వాసం ద్వారా క్రీస్తు యేసునందు ప్రతి మానవుడు దేవునికి కుమారుడయ్యే అవకాశం, దేవుని పిల్లలయ్యేటువంటి అవకాశము దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ గొప్ప భాగ్యాన్ని, గొప్ప అవకాశాన్ని ఆయన మన ముందు ఉంచాడు. యోహాన్ గారు కూడా సువార్తలో చెప్తాడు, 1:12 యేసు ప్రభు వారిని అందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులయ్యే ఆ యొక్క అనుగ్రహాన్ని దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి అని అంటాడు. కాబట్టి యేసు ప్రభు వారిని అంగీకరించడం ద్వారా, సువార్తకు లోబడటం ద్వారా మనం ఏమవుతాము అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే దేవునికి కుమారులం అవుతాం, దేవుని పిల్లలం అవుతాం, ఆ తర్వాత దేవునికి వారసులము అయ్యే దాని కొరకు అవకాశము ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవునికి మనము ఎలా వారసులు అవుతామో, దేవుడు దేనికి మనల్ని వారసులు చేయాలనుకుంటున్నాడో ఈ విషయాల మీద అవగాహన పెంపొందించుకోవాలి. అదే సమయంలో ఈ యొక్క వారసత్వాన్ని మనము సరిగ్గా గుర్తించి మనము రేపు దేవునికి వారసులమయ్యేటువంటి దాని కొరకు మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆలోచన కలిగి, గ్రహింపు కలిగి, దేవునికి వారసులు అయ్యేటట్లుగా మనం బ్రతకాల్సినటువంటి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మనము ఒకవేళ ఈ యొక్క అవగాహన లేకపోవటం ద్వారా, ఒకవేళ మనము దానికి తగినట్లుగా జీవించకపోవడం ద్వారా ఈ వారసులం కాలేము అనేటువంటి విషయాలు కూడా గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడి, వాటి మీద కూడా మనకు అవగాహన ఉండి జాగ్రత్త పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చివరిగా ఎవరు వారసులు కాలేరు అనేటువంటి విషయం కూడా గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. దాన్ని కూడా మనం గమనించుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4:30 మనం చూసినట్లయితే, ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండనేరడు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము అన్నాడు. ఎవరైతే దాసి కుమారులుగా ఉంటారో వారు వెళ్ళగొట్టబడతారు, వారు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసులు కాలేరు అని చెప్పేసి తెలియజేశాడు. ఇక్కడ దాసి ఎవరో, దాసి కుమారుడు ఎవరో మనకు అవగాహన లేకపోతే మనము దాసిగా ఉంటాము, దాసి కుమారులుగా ఉంటాము, వారసత్వాన్ని పోగొట్టుకుంటాం. గత వారంలోనే దేవుని అనుగ్రహము, యేసుక్రీస్తునందు స్వాతంత్రము అనే పాఠం నేను ఏదైతే చెప్పానో అందులో చెప్పాను మీకు. ధర్మశాస్త్రము దాసి హాగరు, క్రొత్త నిబంధన శారాయి, అలాగే క్రొత్త నిబంధన పిల్లలు ఇస్సాకు స్వతంత్రుడు. కాబట్టి క్రొత్త నిబంధన ద్వారా మనము దేవుని సన్నిధికి చేరినట్లయితే, దేవుని సేవ చేసినట్లయితే మనము వారసులుగా స్వీకరించబడతాం. లేదు ధర్మశాస్త్రం కింద కానీ క్రొత్త నిబంధన పాత నిబంధన కలిపి దానితో సంబంధం కలిగే సేవా కార్యక్రమాలు మనం జరిగించినట్లయితే మనము దాసులుగా మిగిలిపోతాము. దాసిని దాని కుమారుని ఆ రోజున అబ్రహాం గారు హాగర్ని అలాగే ఇస్మాయిల్ని ఎలాగైతే ఎల్లగొట్టాడు ఆయన సన్నిధిలో నుంచి, అట్లాగే రేపు దేవుడు మనల్ని అందరిని కూడా ధర్మశాస్త్రానికి సంబంధం కలిగి ఉన్నట్లయితే అలాగూ దాసులుగా మిగిలిపోతాం. దేవుడు ఎల్లగొడతాడు, వారసులము కాలేము అని స్పష్టంగా లేఖనము తెలియజేస్తోంది. అట్లాగే రోమీలకు రాసిన పత్రిక 4:13 కూడా మనం చూసినట్లయితే, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలుగలేదు, విశ్వాసం వలననైన నీతి మూలంగానే కలిగెను. విశ్వాస సంబంధులు ధర్మశాస్త్ర సంబంధులు వారసులైనట్లయితే విశ్వాసం వ్యర్థమవుతుంది, వాగ్దానము నిరర్ధకమవుతుందని 14 ఆయన మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధులు దేవుని వారసులు కాలేరని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కానీ ఈ రోజున చాలామంది మరి ఏం చదువుతున్నారో ఏం అర్థం చేసుకుంటున్నారో తెలియదు, కానీ మనల్ని ధర్మశాస్త్ర సంబంధులుగా చేస్తున్నారు. వాళ్ళు ఉంటున్నారు, మనల్ని చేస్తున్నారు. మనకు స్పృహ లేదు. మనం క్రొత్త నిబంధన సంబంధులుగా దేవుని ఆశీర్వాదాలు పొంది వారసులం అవుతామా?
లేకపోతే ధర్మశాస్త్రం ప్రకారం అవుతామా అనేటువంటి ఆ కనీస ఆలోచన లేకుండా బోధకులు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనం కూడా ఎంచక్కగా కళ్ళు మూసుకుని నడిచేస్తున్నాం. రేపు యేసుప్రభువు వచ్చినప్పుడు, ఆ ఫలితాలు వచ్చినప్పుడు, మనం వెళ్ళగొట్టబడినప్పుడు, అప్పుడు బాధపడినా, ఏడ్చినా, మొత్తుకున్నా ఏ ప్రయోజనం ఉండదు. అందుకని మనం బ్రతికున్నప్పుడే ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. ఎవరు వారసులు అవుతారు, ఎవరు కారు అనేటువంటి విషయాలు లేఖనాలు చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆలోచన చేయాలి. మనం ఏంటి దాసి అంటున్నాడు, దాసి కుమారుడు అంటున్నాడు, దాసి ఎవరు, దాసి కుమారుడు ఎవరు, మనకు అవగాహన ఉండాలి. లేకపోతే అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే ఎవరు నన్ను అడిగైనా తెలుసుకుని మనము క్రొత్త నిబంధన సంబంధులుగా జీవించినట్లయితే వారసులు అవుతాం, లేకపోతే విడిచిపెట్టబడతాము అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇది సిద్ధాంతపరమైన హెచ్చరిక. అట్లాగే వ్యక్తిగతంగా కూడా పౌలు గారు ఏం చెప్తాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏం చెప్తాడంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకుడి, ఇంకా వగైరా సంగతులు. అది మీరు తర్వాత చదువుకోండి, చాలా విషయాలు ఉంటాయి అక్కడ. అట్లాగే 10వ వచనంలో అంటాడు, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. బైబిల్ విశ్వాస సంబంధంగా మనము జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు చెప్తుంది. ముఖ్యంగా సిద్ధాంతపరమైన విషయాలు జాగ్రత్త చెబుతుంది. ఈ రెండింటిని మనం రెండు కళ్ళుగా సమానంగా మనం చూడగలగాలి. సిద్ధాంతం ఏముందని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. సిద్ధాంతాన్ని దేవుడు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం దేవుని మహాకృపను బట్టి దేవుని వారసులు ఎవరు, దేవునికి ఒక వ్యక్తి ఎలా వారసుడు అవుతాడు, ఏం చేయాల్సి ఉంటుంది, ఎలాగూ వారసత్వాన్ని పోగొట్టుకుంటాడు, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకునే అవకాశము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఓపికతో ఈ మాటలు మీరు విన్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను చెప్పిన ఈ మాటల్లో మీకు అర్థం కానిది ఏమైనా ఉన్నా, ధర్మ సందేహం ఏదన్నా ఉన్నా ఖచ్చితంగా మీరు చాలామంది ఫేస్బుక్లో చూస్తున్నారు, అలాగే మా యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తున్నారు. మీరు కామెంట్ చేయండి, లేదంటే ఫోన్ చేసి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవిని విడిచిపెట్టేశారంటే వాళ్ళు అలాగే చెప్తారు, మనం ఎలాగ ఉందాంలే అని చెప్పేసి అనుకుంటే, ఎవరి విశ్వాసం వాళ్ళది అనుకుంటే దానివలన ప్రయోజనం ఉండదు, ప్రమాదమే ఉంటుందనే విషయం మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. కాబట్టి మీరే ఆలోచన చేసుకోండి. నేను ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, దేవాది దేవ, మా నాయన, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీకు వారసులు అవ్వాలంటే ఎవరు అవుతారు, ఎలా అవుతారు, ఎవరు ఆ యొక్క భాగ్యాన్ని మరి పోగొట్టుకుంటారు అనేటువంటి విషయాలు మేము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ఈ మాటలు వృధాగా పోకుండా మా నాయన వినిన మా అందరి హృదయాల్లో ఫలింపజేసుకుని ప్రభు వచ్చినప్పుడు మేము మీకు వారసులుగా స్వీకరించబడే మహాభాగ్యాన్ని మేము మా నాయన పొందుకోగలిగే భాగ్యము అనుగ్రహించమని, అందుకు అవసరమైన విశ్వాసమును, యోగ్యమైన మంచి మనసును, భక్తిని, లోబడేటువంటి హృదయాన్ని మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. అలాగే స్పాన్సర్ చేసిన బిడ్డల్ని, వారి కుటుంబాన్ని బహుగా మీరు ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని, శ్రోతలందరినీ పేరు పేరున దీవించమని, అందరికీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, మరలా మేము మరొక అంశంతో కలుసుకునేంత వరకు శ్రోతలకి, అలాగే మీ దాసుని కుటుంబానికి మీ కృప తోడుగుంచమని, అందరినీ కాపాడమని యేసు ప్రభువు శ్రేష్టమైన నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి.